కాకపోతే శరీరం అంతా కూడా తన ఇష్టానుసారంగా తిరిగిపోద్ది. కాబట్టి కంట్రోల్ యువర్ టంగ్. దానికి ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాడు? కళ్ళెం. మీకు బాబా నా సెల్ ఫోన్ ఉంటుంది, చూపిస్తారా? అక్కడ ఉంటుంది. నోటికి వాడేటువంటి కళ్ళెం గురించి ఆ ఫోటో మీకు అక్కడ తెలుసు, కానీ దేనికైనా మంచిది. ఒకసారి చూడండి అమ్మ. కళ్ళెం ఇది కళ్ళెం. చూడండి ఒకసారి, మనం అందరూ తక్కువ పర్లేదు. కళ్ళెం తలక ఈ నోటికి లాగి దీన్ని ఎవరు వాడతారు? ఆ మీద ఉన్నటువంటి వ్యక్తి గుర్రం మీద రైడ్ చేసేవాడు, గుర్రాన్ని లీడ్ చేసేవాడు. గుర్రానికి కళ్ళు కనపడకపోయినా పర్వాలేదు, ఎందుకు? లీడ్ చేసేవాడికి కళ్ళు కనపడితే చాలు. కానీ గుర్రానికి ఏమి సరిగ్గా ఉండాలి? కళ్ళెం స్లోగా వదిలితే గుర్రం స్లోగా వెళ్తుంది. కళ్ళెం గట్టిగా లాగితే గుర్రం కొంచెం స్పీడ్ పెంచుద్ది. కళ్ళెంతోనే ఉంటుంది దాని కంట్రోల్ అంతా, దాని స్పీడ్, దాని స్ట్రెంగ్త్, దాని డైరెక్షన్ మార్పు అంతా కూడా కళ్ళెంతోనే చేస్తారు. కాబట్టి ఎంటైర్ బాడీ షుడ్ బి డైరెక్టెడ్ అండర్ ద పవర్ ఆఫ్ ది బిట్ అని రాయబడింది. అంటే కళ్ళెము బిట్ అంటే బిట్టుతోనే గుర్రం మొత్తాన్ని మనం స్వాధీనం చేయొచ్చు. జాగ్రత్త గమనించండి. మనం రెండవది చూడండి ఒకసారి, వాడ గురించి చూపిస్తాను. చూడండి, ఇదిగోండి. వాడ నావికుడు వాడుతున్నటువంటి చొక్కాని, అత్యంత చిన్నదైన చొక్కాని, దీన్నే రడ్డర్ మీద ఉంటుంది ఆ భాగము. సో మీద నుంచి ఎంత పెద్ద షిప్ అయినా, ఆల్మోస్ట్ ఒక 400 మంది షిప్ లో ఉన్నారు, 500 మంది ఉన్నారు, కొన్ని వేల కేజీల బరువు ఉన్నటువంటి వాడ ఉంది. అది నీటిలో వెళ్తుంది, పెనుగాలి కొడుతుంది. ఏ గాలి వస్తుంది? పెనుగాలి, మామూలు గాలి కాదు. ఎంత పెద్ద పెనుగాలి వచ్చినా, ఈ పాయింట్ చాలా రూట్ లెవెల్లో మాట్లాడుతున్నాడు. ఎంత పెద్ద పెనుగాలి వచ్చినా ఆ పెనుగాలిని బట్టి ఇది ఎటుబడితోటి వెళ్ళక రడ్డర్ ఏం చేస్తుందంటే ఆ గాలిని కంట్రోల్ చేసుకుని తన డైరెక్షన్ ఎలా వెళ్ళాలో ఆ డైరెక్షన్ లో వెళ్ళటానికి రడ్డర్ని వాడతాం. ఈ చొక్కాని వాడటం వలన కింద జరుగుతుందో చూడండి ఒకసారి. ఇంకో ఫోటో చూపిస్తారు ఇక్కడ. సో కింద ఒక ఫ్యాన్ ఉంటుంది, అది చాలా ఫాస్ట్ గా తిరుగుతుంది, దాని దగ్గర వచ్చిన డైరెక్షన్ ఉంది. సో నువ్వు చొక్కాని సరిగ్గా కరెక్ట్ గా పట్టుకుంటే, అత్యంత చిన్న చొక్కాని పట్టుకుంటే పెద్ద గాలిని కూడా ఏం చేయొచ్చు మనం? చూడండి, పెద్ద గాలిని కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. మన ఉద్దేశం చొప్పున వాడని మనం చెప్పొచ్చు. సో కాబట్టి దేవుడు మాట్లాడుతున్న మాట, చిన్న కళ్ళెముతో గుర్రముతో శరీరం మొత్తాన్ని ఎలా కంట్రోల్ చేయగలమో, చిన్న చొక్కానితో అంత పెద్ద వాడని, పెద్ద పెనుగాలిని కంట్రోల్ చేసి, కవర్ చేసి, మన ఉద్దేశం చొప్పున మన దిశలో ఎలా తిప్పగలమో అలా నాలుగును కంట్రోల్లో పెడితే బాడీ మొత్తాన్ని సరిగ్గా భక్తి జీవితంలో తిప్పగలము. ఎంత లోతుల్లోకి వెళ్ళి మాట్లాడుతున్నాడో యాకోబు మరి. చూడండి ఆ మాట ఒకసారి చాలా చక్కగా. వాడ నడుపు వాని ఉద్దేశము చొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత తిప్పబడును. అలాగనే నాలుక కూడా చిన్న అవయమైన బహుగా అదిరిపడును. అదిరిపడడం అంటే అతిశయపడును. తన గురించి తను గొప్పగా చెప్పుకుంటుంది నాలుక. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టునో. నాలుక అగ్నియే. నాలుగేంటి? సో అగ్ని అనే పదం బైబిల్లో దేవుడు ప్రకృతిలో కొన్ని శక్తులు ఉంచాడు. దేవుడు శక్తి కాదు, దేవుళ్ళో శక్తి ఉంది, గుర్తుపెట్టుకోండి మాట. సో దేవుడు ప్రకృతిలో చాలా శక్తులు ఉంచాడు. అందులో కొన్ని శక్తుల్ని డిస్ట్రక్టివ్ పవర్, నాశనానికి మాత్రమే తన శక్తులు వాడతాడు. నశింపజేసే శక్తిని దేవుడు వాడితే ఎలా ఉంటుందో చెప్పనా? బైబిల్లో ఎక్కడ వాడాడు? నోవహు ప్రళయంలో అందరికీ నీరులాగా ఉంటుంది, కానీ ఆ నీరు ప్రవాహంగా మారితే భూమి మీద ఉన్న ప్రజలందరినీ చంపిందట. అంతవరకు సృష్టించిన భూమి మీద ఉన్న ప్రజలందరినీ దేవుడు 40 రోజులు వర్షాన్ని కురిపించి చంపేశాడు. అది డిస్ట్రక్టివ్ పవర్, నాశనం చేసే శక్తి. రెండవది, సొదొమ గొమొర్రాను ఏం చేశాడు? అగ్ని గంధకపు వర్షంతో మొత్తాన్ని ఏం చేశాడు? God can use his destructive power.
దేవుడు తన నాశనం చేసే శక్తిని వాడుతాడు. నిర్మించే శక్తిని వాడితే చాలా సంతోషం. ప్రపంచంలో నిర్మించే శక్తిని ఎలా వాడతాడు? ఎర్ర సముద్రంలో తన ప్రజలు వెళ్తున్నప్పుడు ఏం చేశాడు? నిర్మించే శక్తి, సముద్రాన్ని చీల్చాడు. అదే సముద్రాన్ని ఐగుప్తులు ఏం చేశాడు? ఐగుప్తు సైన్యాన్ని ముంచాడు ఆ సముద్రంతో. కాబట్టి దేవుడికి నాశనం చేసే శక్తి ఉంది. ఇది చాలా బాగా గుర్తుపెట్టుకోండి. గాడ్ హ్యాస్ ద పవర్ ఆఫ్ డామినేషన్. అంటే దేవుడు నశింప చేయగలడు. సో నాశనం చేసే శక్తి ఉంది. సో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటల్లో అగ్ని గురించి మాట్లాడుతూ, అగ్ని నాశనం చేసే శక్తి దేవుడు వాడతాడు. బైబిల్లో నాశనం చేసే శక్తినికి అగ్నికి మాత్రం వాడతాడు. కాబట్టి ఇప్పుడు నాలుక ఏంటి? నాలుక అగ్నియే. అంటే నాలుక ఏముంది? ఇప్పుడు నశింపజేసే శక్తి ఉంది. ఎదుటి వ్యక్తిని నాశనం చేసేస్తుంది. సో నాలుక ద్వారా వచ్చే మాటలు ఎదుటి వ్యక్తిని నాశనం చేస్తాయి. కాబట్టి నాలుక అగ్నియే. రెండో మాట, నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచము సర్వ శరీరములకు మాలిన్యము కలుగు చేయను, ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును, అది నరకము చేత చిచ్చు పెట్టబడును. నాలుగు గురించి అంటే యాకోబు ఒక రేంజ్ లో నాలుగు గురించి డీప్ గా మాట్లాడుతున్నాడు. క్రైస్తవ ఆదిమ సంఘ క్రైస్తవులారా, మీకు ఎన్నో శ్రమలు వస్తున్నాయి, ఎంతో ఓర్పు అవసరం. ఎంత సత్యం ప్రకారం ఎంతో శ్రద్ధగా సత్యాన్ని ఆలకించాలి. పక్షపాతం చూపించకుండా బతకండి, సత్యానికి తలొగ్గండి, విశ్వాసంతో క్రియలు చేయండి అని చెప్తూ ఇన్ని శ్రమల్లో వెళ్తున్న క్రైస్తవులకి ఆయన ఇస్తున్న 5వ సందేశం అని చెప్పిన నాలుగు జాగ్రత్త. అది చిన్నదే, కానీ అందులో పాప ప్రపంచం ఉంది. అవయవాల్లోకెల్లా చిన్నదే కావచ్చు, అది పాప ప్రపంచం. మొత్తం బాడీ మొత్తం నాశనం చేయగలదు. నాలుక మాట్లాడే మాటలతో బాడీ మొత్తం నాశనం అయ్యే ప్రమాదం ఉంది. చిన్న నిప్పు విస్తారమైన అడవిని తగలబెట్టినట్టు చిన్న నాలుక శరీరం మొత్తాన్ని కాల్చిపడేస్తుంది. నాలుకను సాధుపరుచుకోవాలి. చూడండి బైబిల్లో 7వ మాట చూడండి. మృగపక్షి సర్ప జలచరములలో ప్రతి జాతియు నరజాతి చేత సాధు కాజాలును సాధు అయిను, కానీ ఏ నరుడును నాలుకను సాధు చేయనేరడు. ఇక్కడ మనం చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. మన ఎబిలిటీ ఉందని కూడా చాలా పొరపాటు. మన నాలుకను మనం కంట్రోల్లో పెట్టుకోగలము. ప్లీజ్ ప్లీజ్ ఈ మాట చాలా జాగ్రత్తగా నాతో పాటు కలుపుకొని చెప్తున్నాను. మనం అందరం ఒకటే. నాలుకను ఎవరు కంట్రోల్లో పెట్టుకోలేరు. నాలుకను మనం దేనైనా సాధుపరచడంట. మృగపక్షిని అంటే బీస్ట్ అని రాయబడింది. మృగాల్ని మనం కంట్రోల్ చేయగలం. సముద్రంలో ఉండేటువంటి జలచరాలను కంట్రోల్ చేయగలము. ప్రతి జాతిని కంట్రోల్ చేయగలము, పక్షుల్ని. కానీ ప్రతిదాన్ని మనం కంట్రోల్ చేయగలం, కానీ మనలో ఉన్న నాలుకని మాత్రం మనం కంట్రోల్ చేయలేము. నిజంగా కంట్రోల్ చేయలేము. ఈ మాట పౌరుషం కొలది ఒక మాట చెప్తున్నాను. 70 సంవత్సరాల వయసున్నటువంటి మా అత్తమ్మ ఎంత గొప్ప సేవ చేసిందని చెప్తుంది. అంత గొప్ప సేవకుని భార్య పాపం పోలీసు ముందు నిల్చున్నప్పుడు తనకి ఎలా వచ్చిందో ఆ మాటలు ఎవరు మరి ప్రేరేపించారో కానీ, ఇదిగో నా పేరుకి ఇలా నొక్కేశాడంటే సాక్ష్యం చెప్పింది పాప సిఐ ముందు. ఆ నాలుగు ఎలా వచ్చింది? నేను ఒక్కసారి నాకు ఏమనిపించలేదు. రవి చెప్పిన తన విన్నప్పుడు నాకు ఏదో భయపడిపోవడం కానీ, చక్కని గుండె జారిపోవడం కానీ, నేను నవ్వాను. సిఐ ముందు నేను నవ్వాను. ఏమన్నా తెలుసు అసలుకి ఎలా వచ్చి భలే యాక్టింగ్ చేసింది మరి మా అత్తమ్మ. ఎంత పాస్టర్ అమ్మ ఇలా వచ్చి నా పేకెలా నొక్కాడండి. అంత ముసలిదాన్ని అత్తమ్మని ఇలా నొక్కడానికి నా మనసులో గొప్పద్దో. కానీ అటువంటి మాటలు కూడా 70 సంవత్సరాల వయసున్న ఎంతో మందికి ప్రార్థన చేసి ఎంతో మందిని సాగినటువంటి ఆ ముసలమ్మ కూడా అంత కంట్రోల్ తప్పారంటే మనం ఎంత అని చెప్పడానికే ప్రభు మనతో జాగ్రత్త అంటున్నాడు. నాలుగు అంత పవర్ ఉంది, దానికి వయసుతో పని లేదు. కాబట్టి నాలుగును కంట్రోల్ చేసుకోవడం అనేది చాలా జాగ్రత్త. మొదటి అధ్యాయం తీయండి ఒకసారి. మొదటి అధ్యాయంలో ఏమంటున్నాడు ఒకసారి? 1వ అధ్యాయం 25వ వచనం తీయండి ఒకసారి. క్షమించండి, 26వ వచనం. ఎవడైనను మాట్లాడు అలా చదివితే బాగుంటుంది. చదవడం రావాలి. చాలా చదవడం రావడం లేదు. ఇందాక ధర్మాలు చదువుతున్నప్పుడు యెహోవా చెరలో నుండి అన్నారు. యెహోవా చెరలో నుండి చదవడం ఓకేనా? మనం సడన్గా ఇవ్వడం వల్ల బాబు కన్ఫ్యూజ్ అయ్యాడు. చదవడం కూడా ఎవడైనను, మీలో ఎవరైనా నోటికి కన్ను పెట్టుకోకపోతే తన హృదయంలో మోసపరుచుకొని భక్తి గలవాలని చెప్పుకునే ఎడల
వాడి భక్తి వ్యర్థమే. నోటికి కంట్రోల్ లేకపోతే, నోరు ఇష్టానుసారంగా మాట్లాడితే, ఇప్పుడు బైబిల్లో చూపిస్తాను ఎలాంటి మాటలు మాట్లాడతామో. సొలొమోను అత్యంత జ్ఞానవంతుడైనటువంటి సొలొమోను రాసినటువంటి మాటల గురించి ఇప్పుడు మనం చూస్తాం. ఈ చూసే ముందు ఈ రోజు మీరు బైబిల్ టక తీయాలి. ఈ రోజు మీ తాలూకా బైబిల్ ఎంత ఫాస్ట్గా తీస్తారో నేను ఈరోజు చూస్తాను. ప్రతిసారి చాలా వేగంగా తీశాను కదా. అది తీసే ముందు మాట గుర్తుపెట్టుకోండి, నాలుగును స్వాదుపరచడం చాలా కష్టం. దాన్ని కళ్ళెంతోనే కంట్రోల్ చేయాలా. మరి మనం నాలుగుని కంట్రోల్ చేసే కళ్ళెం ఎక్కడుంది? ఒకటి ప్రార్థన. నాలుగు కంట్రోల్ అవ్వాలంటే మైండ్ కంట్రోల్ అవ్వాలి. మైండ్ కంట్రోల్ అవ్వాలంటే హార్ట్ ప్యూరిఫై అవ్వాలి. ఈ మైండ్ ని హార్ట్ ని కంట్రోల్ చేసేటువంటి ఒకే ఒక్క దమ్మున్న శక్తి ఎవరికి ఉంది? వాక్యానికి. వాక్యం కంట్రోల్, వాక్యం మనల్ని కంట్రోల్ చేస్తుంది. వాక్యం కంట్రోల్లోకి మనం వెళ్ళిపోతే నాలుగు వాక్యం కంట్రోల్కి ఎందుకు వస్తుంది? మీకు మాట చెప్తాను, ఎంత మంచి మాట. జాక్ కొండ అనే దైవజనుడు, నా చిన్నప్పుడు 12 పుస్తకాలు ఆయన నాకు పెళ్లి కాక ముందు జాక్ కొండ పుస్తకాలతో నేను బతికాను. అలా ఆయన ఒక మాట అన్నాడు, హృదయం నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. అవుట్ ఆఫ్ ద హార్ట్ మౌత్ హ్యాస్ టు స్పీక్ సంథింగ్. సో నోరు మాట్లాడిందంటే హృదయంలో ఏదంటే అదే కదా మాట్లాడుతుంది. హృదయంలో చెడ్డది అనుకోండి, బయటకు కూడా అంతే కదా. యేసుక్రీస్తు దగ్గర రండి కావాలంటే మొదటి వాక్యం శ్రీములో పలికిన 7 మాటల్లో మొదటి మాట ఏంటి? తండ్రి వీరేమి చేస్తున్నారు వెలుగులు క్షమాపణ మాట ఎలా వచ్చింది? ఆయన కొడుతుంటే, ఆయన తిడుతుంటే, ఉమ్ము వేస్తుంటే, ముఖం మీద గుద్దుతుంటే, ఈడుస్తుంటే, లాగుతుంటే, పెరికి వేస్తుంటే, ఏంటి తన మీద సిలువ పెట్టి లాగుతుంటే, తన మీద వేసి సటైర్లు వేస్తుంటే, నువ్వు రక్షకుడైతే రక్షించుకో, నిన్ను నీవే రక్షించుకో, నన్ను కూడా తర్వాత రక్షించిన సటైర్లు వేస్తే దొంగలు, తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరుగురు కనుక వీరు ఏం చేయాలి అంటే లోపలంతా దేంతో నిండిపోయింది? యేసు ప్రభువు తన హృదయం అంతా ప్రేమ క్షమాపణతో నిండిపోయింది కాబట్టి బయటకే వచ్చింది, క్షమాపణ మాట వచ్చింది. వాళ్ళు కొడితే రియాక్షన్ లో ఒకలాంటి నెగిటివ్ వర్డ్స్ రాలేదు. మనకి ఎవరైనా తిడితే, అందుకే క్రైస్తవ్యం అనేది యాక్షన్ బట్టి మాత్రమే కాదు, రియాక్షన్ బట్టి తెలుస్తుంది. మనము అన్ని సాఫీగా ఉన్నప్పుడు చాలా మంచి మాట్లాడతాం, కానీ ఒక్కసారి మనం అనుకున్న దాంట్లో రాంగ్ వర్డ్ ఏదైనా వస్తే, నెగిటివ్ గా వస్తే, అప్పుడు మన తాలూకా నిజంగా మన తాలూకా లోపల మన బూతుల ప్రపంచం గట్టిగా మాట్లాడితే, మన అవినీతి ప్రపంచం బైబిల్లో చాలా క్లియర్గా ఉందో ఏంటో మాట. నేను చెప్తే మీకు ఏదో ఉంటుంది కానీ చూడండి ఒకసారి 8వ వచనం. అది మరణకరమైన విషముతో నిండినది, అది నిరర్గల దుష్టత్వమే. ఈ మాట చదివితే అసలు నిరర్గల దుష్టత్వము ఈ పదాలను ఎవరు రాశారో నిరర్గల దుష్టత్వం అంటే డెడ్లీ పాయిజన్. గుర్తుపెట్టుకోండి, మీ నాలుక మంచిదనుకోకండి. మీ నాలుక అన్ని రకాల విషయాల కంటే పవర్ఫుల్ పాయిజన్ ఏంటి తెలిసిన? నాలుకే. నాలుగులో విషం ఉంది, నాలుగు విషం. అందుకే రామభద్రంలో బైబిల్లో దేవుడు అంటాడు, వాళ్ళ నాలుక కింద సర్ప విషం ఉన్నది. అంటే నాలుక అంత పవర్. నిజానికి మన నాలుగుతో చూడండి, అంతవరకు మనం పాటలు పాడతాం, స్తుతిస్తాం, ప్రార్థన చేస్తాం. జస్ట్ విత్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో ఇంకొక మనిషిని, అక్కడ ఒక పెద్ద సిద్ధాంతం ఉంది. చూడండి సిద్ధాంతం ఏంటి? సిద్ధాంతం ఓకే 9వ వచనంలో ఒక సిద్ధాంతం ఉంది అక్కడ. దీనితో తండ్రి అయిన ప్రభువును స్తుతిస్తాము, దీనితోనే దేవుణ్ణి పోలికగా పుట్టిన మనిషిని. అక్కడ చూసారా, దేవుడు సిద్ధాంతం రాశాడు, దేవుని పోలికలో పుట్టిన మనిషి. ఎవరంట మనిషి అంటే? యాకోబుకి ఏ సిద్ధాంతం తెలుసు? ఇప్పుడు మనిషిని గుర్తున్న సిద్ధాంతం, డాక్ట్రిన్ ఆఫ్ మ్యాన్ తెలుసు. మనిషిలో ఇమేజ్ ఆఫ్ గాడ్, దేవుని తాలూకా పోలుకుంది. మనిషిలో దేవుని పోలుకుందని తెలుసు కూడా మనం ఏమాత్రం కంట్రోల్లో ఉండలేము. దేవుని పోలికలో పుట్టినటువంటి ఆ మనిషిని మనం నాలుగుతో మనం శపిస్తాం. ఎందుకంటే మనకు అంత విషయం మన లోపల ఉంది. ఇది ఎందుకు చెప్తున్నాడు అది అన్నయ్య ఆనందం? ఎందుకు చెప్తున్నాడు ఇది? మన నిజస్వరూపం మనం తెలియడానికి. గుర్తుపెట్టుకోండి, మనం తెప్పడానికి కాదు. యాకోబు చెప్తున్న ఈ మాటలు, నీ నాలుక ఎలాంటిది, నీకు విషం ఉంది, నీ లోపల విషం ఉంది, అది నిరర్గల దుష్టత్వమే, అది ఒక అగ్ని, అది పాప ప్రపంచం, అది దరిద్రం అని చెప్తున్నాడంటే
మనలో ఒక దరిద్రం ఉంది, మనలో ఒక విషం ఉంది, మనలో ఒక ప్రమాదకరమైనటువంటి ఒక అవయవం ఉంది. అది ప్రకృతిని చిచ్చిపెట్టేంత అవయవం అని చెప్తున్నాడంటే జాగ్రత్త. గొప్ప శ్రద్ధ కలిగిన వాడే మన బాగు కొరకు చెప్తున్నాడు. మనుషుల పోలికగా పుట్టినటువంటి దేవుని పోలికగా పుట్టిన మనుషులను మనము శపించేది కూడా ఆ నాలుకే. ఆ నోటి నుండే ఆశీర్వచనము, ఆ నోటి నుండే శాపవచనము వస్తాయి. కాబట్టి నా సహోదరులారా ఇలా ఉండకూడదు. అది అక్కడ ఆపడండి. నా సహోదరులారా అని పెట్టి, నా సహోదరులారా ఎలా ఉండకూడదు, మీరు ఎలా ఉండకూడదు. కాబట్టి ఏం చేయాలి? మన నాలుకని దంచాలి. నాలుగుని ఎవరు బైబిల్లో ఒక ఆయన అంటాడు, మూడుని నోట్లో వేసి రోడ్ ఉంటుంది కదా, రోడ్లో వేసి దంచితే మూఢత్వం పోదంట. సో మన నాలుగుని కంట్రోల్లో పెట్టడానికి ఒకే ఒక ఆయుధం ఏంటో చెప్పన, దేవుని సన్నిధిలో గడపడమే. ఎంతకంటే గొప్ప ఆయుధం మనకేం తెలియదు. మనం అసలు మన నాలుగుని కంట్రోల్లో పెట్టలేము, మన మైండ్ని మనం కంట్రోల్లో పెట్టుకోలేము. ప్లీజ్, ఎవరైనా ఐ కెన్ కంట్రోల్ మై సెల్ఫ్ అన్నాడు, ఆ రోజు పడిపోతారు. మనం జాగ్రత్త. ఈ నాలుగుని, ఈ మాటల్ని కంట్రోల్ చేయాలంటే మనల్ని కంట్రోల్ చేసేది కేవలం దేవుని వాక్యం అండర్లోకి వెళ్ళాలి, దేవుని సన్నిధిని అనుభవించాలి, దేవుని మాటలతో నింపబడాలి. engulfed with the word of God, దేవుని వాక్యంతో ఆవరించబడాలి. అలాగే మనం కంట్రోల్ చేయబడాలి. దాన్నే లీడింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అంటాం. పరిశుద్ధాత్మ దేవుని చేత నింపబడడం అంటాం. ఆత్మ చేత నింపబడిన వాడే కంట్రోల్ చేసుకోగలడు. రైట్? ఇప్పుడు నేను బైబిల్లో మీరు జాగ్రత్తగా తిరగేస్తే నాతో పాటు టకా 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 తిరగేయాలి. సామెతలు తీయండి. మన మాటలు అలాంటి మాటలు చూద్దాం ఒకసారి. టకా ఎంతమంది చేస్తారో చూస్తాం ఒకసారి. సామెతలు 4:24. ఇదే క్విజ్ కాదు, మూర్ఖపు మాటలు. వెరీ గుడ్. రెండో మాట అందులోనే 4:24. కుటిలమైన మాటలు అంటే మన మాటల్లో మొట్టమొదటి మాట ఏంటి? మూర్ఖపు మాటలు మాట్లాడే అవకాశం మనకు ఉంది. రెండోది ఏంటి? కుటిలమైన మాటలు. ఈ రెండు మాటలు, మూర్ఖం వేరు, కుటిలత్వం వేరు. కుటిలత్వం అంటే ఏంటన్నా? కుటిలత్వం అంటే హృదయం అన్నది కరెక్ట్. ఒళ్ళల్లా కుళ్ళే, కుళ్ళంతా కుళ్ళే, అసహ్యమైన మాట్లాడడం, వాటిని దూషించి మాట్లాడడం, కుటిలత్వం అంటే కన్ను గీడతారట. బైబిల్ ఉంది, ఇలా కన్ను గీటి ఇంకొకలా మాట్లాడతారు. అది మరి అలా చెప్పకూడదు కాబట్టి, కానీ కన్ను గీటి అప్పుడు మాట్లాడతారు. అంటే వాడికి ఒకలాగా మనకు ఒకలాగా అర్థమవుతుంది. దాన్ని కుటిలత్వం అన్నాడు. రైట్. నెక్స్ట్ 6:2. సో చిక్కుబడే మాటలు మాట్లాడే అవకాశం ఉంది, నువ్వు పట్టుబడే అవకాశం కూడా ఉంది. మూర్ఖపు మాటలు, కుటిలమైన మాటలు, చిక్కులు పెట్టే మాటలు, పట్టుబడే మాటలు. ఆ మాటలు బట్టి మనం పట్టుబడిపోతాం. నెక్స్ట్ 6:24. ఇచ్చకపు మాటలు, పరస్త్రీ పలుకు లాలన మాటలు. ఓకే, ఇవి చాలా జాగ్రత్తగా. పరస్త్రీ పలుకు, ఇచ్చుకపు మాటలు ఎవరి కాలంలో దొరికిపోవడానికి ఇవి ఆస్కారం ఉంది. నెక్స్ట్ 10:19. విస్తారమైన మాటలు ఏముంటది? విస్తారమైన మాటలు అంటే ఒక కమిట్మెంట్ లేకుండా, కంట్రోల్ లేకుండా మాట్లాడుతూనే వాగుతూనే ఉంటారు. అది విస్తారమైన మాట. ఏంటి కంట్రోల్? ఇప్పుడు ఈ మాటను ప్రభువు అడిగాను, విస్తారమైన మాటల్లో దోషం ఉండదు కాబట్టి ఉంటుంది ఆయన వాక్యం కాబట్టి. మరి పౌలు అర్ధరాత్రి వరకు విస్తరించి ప్రసంగించున్నాడు దగ్గర. మరి విస్తారంగా ప్రసంగించారు కదా, దోషం లేదా ప్రభు అని అడిగితే, నాయన అది ప్రసంగం. నేను ప్రసంగాన్ని ఇచ్చానంటే కంట్రోల్ స్పిరిట్ లో ప్రసంగం మొత్తాన్ని ఇచ్చాను కాబట్టి ఎంత అర్ధరాత్రి వరకు మాట్లాడినా ప్రసంగమే మాట్లాడతారు, అందులో దోషం ఉండదు. కానీ ఇక్కడ అది కాదు విస్తారమైన మాట. అంటే సాగదీయడం, రాపల సాగర్ చిన్నప్పుడు జీవులు తిన్నాం కదా మనము, జీవుడు సాగడి ఎలాగే సాగదీస్తూనే ఉంటాం. ఒక మాటే మళ్ళీ ఇంకే తిరిగితే 3 గంటల అయిన తర్వాత ఏం మాట్లాడుకున్నారంటే ఏముంది ఇవే మాట్లాడుతున్నాను, సింపుల్ ఏం చేస్తారు. విస్తారమైన మాటలు. నెక్స్ట్ 11:9. నీ పక్కన భక్తిహీనుడు ఉంటే వాడు ఆడిన మాటలకు నీకు నాశనం వస్తుంది. నెక్స్ట్ 12:6. భక్తిహీనుల మాటలు నరహత్యకు దారి చేస్తాయంట. 12:25. సారీ 12:13. అండర్లైన్ చేయండి మాట. పెదవుల వలన దోషము అపాయకరమైన ఊరి. 12:18 అండి.
కత్తిపోటు వంటి మాటలు. కత్తిపోటు అంటే ముందు కత్తిపేట తెలిస్తే కత్తిపోటు తెలుస్తుంది. కత్తిపేట తెలుసా? ఏంటి కత్తిపేట దేనికి పడతాం? కత్తిపేటతో కూరగాయలకు వస్తాము. కత్తిపోటు అంటే పద్మద పోటు పొడుస్తున్నాను. కత్తిపోటు వంటి మాటలు అంటే మాట కత్తిలా ఉండదు. అర్థమైందమ్మా? రైట్. కత్తిపోటు వంటి మాటలు ఎక్కడ వింటాం మనం? మన మీద విపరీతమైన కోపం ఉన్న దగ్గర వింటాం. మనమంటే గిట్టని వాళ్ళు, మనమంటే పడని వాళ్ళు. రైట్. కానీ మనకి మాట్లాడాలని కోరుకుంటున్నాను. 12:25. ఒకరి హృదయంలోని విచారము దాని కృంగజేయును, దయగల మాట దాన్ని సంతోషపెట్టును. మీరు ఎప్పుడైనా దయగల మాట్లాడారా? దయగల మాట. అరే పర్లేదురా, దేవుడు నిన్ను మారుస్తాడు, దేవుడు కాపాడుతాడు. ఒక్కసారి దయగలిగిన మాటలు, యేసు ప్రభు మాట్లాడుతున్న మాటల్లో ఆయన దయగలిగిన మాటలకు వారంట ఆశ్చర్యపడ్డారంట. 13:5. నీతిమంతునికి కళ్ళ మాట. కళ్ళ అంటే అబద్ధం మాటలు, అబద్ధాన్ని అసహించుకోవడం, కళ్ళ మాటలు, అబద్ధ మాటలు ఆడకూడదు. నెక్స్ట్ 15:1. ఎప్పుడైనా ఈ మాట మీరు పట్టుకున్నారా? మృదువైన మాట, మృదువుగా మాట్లాడడం ఎవరికైనా? ఇప్పుడు నా గురించి నేను చెప్తాను, ఇది నాకు పడదు. నెమ్మదిగా మాట్లాడు అని గొప్ప నెమ్మది చెప్తాను నేను. ఇప్పుడు ఇంకా అర్థమవుతుందా? నెమ్మదిగా మాట్లాడు అని చెప్పి నెమ్మదిగా చెప్పాల్సింది పోయి గొప్ప నెమ్మదిగా చెప్పాను. కొంతమంది మాట్లాడితే చాలా మృదువుగా ఉంటుంది. తేనె వంటి మాటలు కాదు, మళ్ళీ ఇంకా డేంజరస్ అది. మృదువైన మాట అంటే నీ జీవితాన్ని, నీ కోపాన్ని దిద్దడానికి, నీ కోపాన్ని కంట్రోల్ చేయడానికి మృదువుగా మాట్లాడతారు. మృదువైన మాట, నొప్పించే మాటలు కాదు. 15:23. ఇటువంటి మాట్లాడాలా? ఏంటండి? 23. సమయోచితమైన మాట లేదా? సమయోచితమైన మాట ఎంతో మనోహరము. సమయోచితమైన మాట ఎవరైనా మాట్లాడటం చెప్పండి. సమయోచితంగా, టైమ్లీగా మాట్లాడడం తెలుసా? టైం ప్రకారంగా. ఆ టైంలో మాట్లాడరు. నేను చెప్పిన అనుకోండి, చెప్పలేదండి. ఆ టైంకి మాత్రం మాట్లాడరు. సమయోచిత, టైమ్లీ వర్డ్. దయగలిగిన మాట, మృదువైన మాట, సమయోచితమైన మాటలు మాట్లాడకుండా మూర్ఖపు మాట, కుటిలమైన మాట, చిక్కులు పెట్టే మాట, పట్టుబడే మాట, ఇచ్చుకపు మాట, విస్తారమైన మాట, నాశనము తెప్పించే మాట, నరహత్యకు దారి తీసే మాట, కత్తిపోటు వంటి మాట, నొప్పించేటువంటి మాట, కళ్ళ మాట. 16:27 చూడండి. జ్ఞానోదయుడు వివేకి అనబడును, రుచిగల మాటలు పలుకుట వలన. మీరు ఎప్పుడైనా పలికారా? రుచిగల మాట. రుచి. కొంతమంది మాట్లాడితే రుచి. కొంతమంది క్లాసులు చెప్తే వాళ్ళ సబ్జెక్టు ఎన్ని గంటలైనా వినాలనిపిస్తుంది. కొంతమంది క్లాస్ రూమ్ వస్తే బాబా వీడు ఎప్పుడు వెళ్ళిపోతుంది టీచర్ ఆయన. మా డిగ్రీలో శ్యాంబాబు సార్ వచ్చి క్లాస్ చెప్తుంటే కెమిస్ట్రీ, అరే మరొక గంట ఉంటే బాగుండు, ఆర్గానిక్ కెమిస్ట్రీ ఉండేది. మాకు ఒక లెక్కల మాస్టర్ వచ్చేవాడు, ఆయన ఇప్పుడు వెళ్ళిపోతాడు బాబు, బెల్లదుక్కే చూసేవాడు. మ్యాథ్స్ 4. నా మ్యాథ్స్ డిగ్రీ పోయింది, నేను చాలా బాగా చదివాను. రుచి కలిగిన మాటలు. జ్ఞానం ఎప్పుడు మైండ్కి రుచినేస్తుంది, గుర్తుపెట్టుకోండి. జ్ఞానం ఎప్పుడు మైండ్కి రుచినేస్తుంది. మామూలు ఫుడ్ ఎలాగైతే నాలుగుకి రుచి వస్తుందో, జ్ఞానం కూడా మైండ్కి రుచి. అందుకే ప్రతిరోజు మీరు రుచి కలిగిన మాటలు వింటే మీ మైండ్, టేస్ట్ బడ్స్ ఉంటాయి, మైండ్ కూడా యాక్టివేట్ అవుతుంది. కాబట్టి జిడ్డు ఉండద్దు. రుచి కలిగినటువంటి మాటలు పలికే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడండి. ప్రపంచంలో రుచి కలిగిన మాటలు, అందుకే మాటకి చాలా ప్రాముఖ్యత ఉంది, మాటల ప్రమాదం కూడా ఉంది. రీసెంట్గా గరికపాటి నరసింహారావు అని ఒక ప్రవచనకర్త అంటారు. ఆయన లేక మిడ్ డే మీల్స్ గురించి మాట్లాడాడు. ఇప్పుడు యూట్యూబ్ అంతా మోత మోగిపోతుంది ఆయన మీద. వీళ్ళకి గుడ్డెందుకు, పేద ప్రజలకి గుడ్డెందుకన్నా చెప్పిన ఒక్క మాటకి మోత మోగిపోతుంది. ఇన్ని ప్రవచనాలు చెప్పారు పాప ఆయన. వాస్తుని గురించి, సబ్జెక్ట్ గురించి, హైందవ ధర్మశాస్త్రం గురించి, భక్తి గురించి. ఒకే ఒకటి, గుడ్డొద్దు. ఈ పాపం టీచర్స్ గుడ్డు లెక్కకే సరిపోతుంది, టీచింగ్ బాగాలేదని, టీచింగ్ అవడం లేదని చెప్పిన పాపానికి ఆయన యూట్యూబ్ మోత మోగిపోతుంది 2 రోజులు. మాటకి అంత ఇంపార్టెంట్. నెక్స్ట్ 17:27. నీతిమంతులను దండించుట న్యాయముగా మాట్లాడేవాడు తెలివిగలవాడు.
మితముగా మాట్లాడువాడు తెలియగలవాడు. మితం, కొంచెం మాట, లాస్ట్ గా ఒక మాట చెప్పి ఇంకా చాలా ఉన్నాయి. సులభం చెప్పిన 18 సామెతలు చూద్దాం, ఇంకా 13 సామెతలు ఇంకా మరి వెళ్ళలేము. సో 18వ అధ్యాయం 21వ వచనం. జీవ మరణములు, జీవము మరణము, నువ్వు జీవించాలన్నా నువ్వు మరణించాలన్నా దేని వశం అంట? నాలుక వశం. నాలుక వశం. కాబట్టి నాలుక అంత జాగ్రత్తగా మనము వాడాలి, క్లీన్ చేయబడాలి నాలుకని. దాన్ని నాలుకలో డబుల్ మీనింగ్ ఉండడానికి వీలు లేదు. ఒకవేళ ఉంటే చూసుకోండి, ఇలా ఉండడానికి వీలు లేదు, క్లీన్ చేసుకుని అంటున్నాడు. ఒక్క నోటి నుండే ఆశీర్వచనము, అదే నోటి నుంచే శాపవచనం వస్తుంది, జాగ్రత్త అంటున్నాడు. అలాగే ఒక్క నీటి పొక్కుల నుండి, ఒక్క జర నుండి తీయని నీరు వస్తుంది, చేదు నీరు రాదు. ఒకవేళ చేదైతే చేదు నీరే వస్తుంది, ఉప్పు అయితే ఉప్పు నీరే వస్తుంది, కానీ ఏదో ఒకటే టేస్ట్ వస్తుంది. అంతేగాని డబుల్ మైండ్తో డబుల్ వాటర్ ఇక్కడ ఉండదు. నా సహోదరులారా, అంజూరపు చెట్టు ఒలీవ పండ్లు ఇవ్వదు, ద్రాక్ష తీగ అంజూరపు పండ్లు ఇవ్వదు. కాబట్టి ఇవన్నీ క్వశ్చన్స్ ఇవి. కాబట్టి 2 ప్రశ్నలకి అది జరగదు అని చెప్తున్నాడు. అటువలే ఉప్పు నీళ్ళ నుండి తీయని నీళ్ళు. కాబట్టి మన మైండ్ని, మన హృదయాన్ని చక్కగా క్లీన్ చేసుకుందాం. మనం క్లీన్ చేయడం వలన మనం ఏం చేయొచ్చు అంటే, మనం ఆశీర్వదించే మాటలు, రుచి కలిగిన మాటలు, మృదువైన మాటలు, దయగలిగిన మాటలు, సమయోచితమైనటువంటి మాటలు వచ్చినట్లుగా మనల్ని మనం క్లీన్ చేసుకుందాం. కానీ చివరిగా ఒక మాట చెప్పి ముగించాలంటే నా మనసు ఎందుకు ఇష్టపడుతుంది. కొలస్సీలకు రాసినటువంటి పత్రికలో అసలు మాట్లాడితే ఎలా ఉండాలి, ఇలా ఉంటే బాగుండు నా జీవితం కూడా ఎప్పుడు నేను అదే సవాల్ చేసిన మాటే. చూడండి, అలా ఉండాలి, అలా ఉండడానికి మనం అందరూ కూడా మనం ప్రయాసపడాలి. మీ మాట సంభాషణ చాతుర్యం, లేక సంభాషణలో ఉప్పు వేసినట్టుగా ఉండాలంట. ఎక్కడున్న మాట నాతో పాటు చూస్తారా? 4వ అధ్యాయం 6వ వచనం. ఉత్తరం ఇచ్చినప్పుడు గురించి మాట్లాడుతున్నాడు. 4వ అధ్యాయం కొలస్సీలకు రాసిన పత్రిక 6వ వచనం. ప్రతి మనుష్యునికి ఎలాగో ప్రత్యుత్తరం ఇవ్వవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఎప్పుడు ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచికలది గాను కృపా సహితముగాను ఉండనియుడి. ఇట్ ఈస్ అ కమాండ్, మేక్ ఇట్ టు బి. ఇలా ఉంచండి. ఎలా ఉంచడంట? ఆన్సర్ ఇచ్చినప్పుడు అంట సంభాషణ ఉప్పు వేసినట్టుగా. ఉప్పు ఎక్కువ వేస్తే ఏమవుద్ది? ఎంత బాగా నువ్వు చికెన్ చేసిన ఉప్పు ఎక్కువ వేస్తే, అలాగే తక్కువ వేస్తే ఎంత ఇయ్యాలో. కుక్కు తొలగ నైపుణ్యం ఎక్కడ వస్తుంది? చెఫ్ నైపుణ్యం వాడు ఎప్పుడు మసాలా వేయాలో అప్పుడే మసాలా వేయాలి. కొత్తిమీర ఎప్పుడు వేస్తారు? వదిన మీరు చెప్పి చివరిలో వేస్తారు. ఒకవేళ ఈరోజు బెండకాయలు పోయించిందండి మా ఆవిడ. బెండకాయ ముందు ఎందుకు వేసి నీటిలో వేసాను. తెల్లసరికి దండకం అయిపోయింది. ఆనపకాయలు కట్ చేశాను. ఆనపకాయ నాకెలా వచ్చు అంటే కట్ చేయడం వచ్చు. తిన్న కట్ చేయను. ఉద్యోగం అంటే పోనీరావే ఏదో చేశాడు కదా. వంకాయలు కట్ చేశాను. నాకు తిన్న అంటే కట్ చేయను. నో ఇలాగే కట్ చేయాలి. పర్ఫెక్షనిస్ట్ లో మా ఆవిడ ఫస్ట్ ప్లేస్ అయిపోవచ్చు నిజంగా మా జీవితంలో. మా ఇల్లంతరికి పర్ఫెక్షన్ ఇలాగే కట్ చేయాలి. తిన్నగా కట్ చేయాలి. సో బెండకాయ నువ్వు నీటిలో ఎందుకు వేసావు? ముందు కడిగి కదా కట్ చేయాలి. 100 క్వశ్చన్స్ ఉంటాయి. మనకి అవే తెలియదు. కట్ చేయమంది ఎంత వేగంగా పని అయిపోతే నేను పిల్లలు బయట తీసుకొచ్చి మొత్తం కట్ చేశాను. తర్వాత మా ఆమె కట్ చేసింది. చాలా విషయం. అంటే ఇప్పుడు ఆమె ఉప్పు వేసినప్పుడు ఏం చేస్తే గరిటె పట్టి వచ్చి చూస్తాను, టేస్ట్ చూడండి. తను టేస్ట్ చూడదు, నాకు ఇచ్చి టేస్ట్ పడుతుంది. నేను చెప్తాను కొంచెం ఉప్పు వేయమ్మా, ఇంగు కొంచెం వేయమ్మా. ఇంగు ఇవ్వను, ఉప్పు మాత్రం చాలా ఖచ్చితంగా అడుగుతుంది. మీరు ఉప్పు తేడా పట్టండి, ఎంత బాగా ఉంటుంది ఉప్పు తేడా పట్టండి. ఏమవుతుంది చెప్పండి. పర్లేదు, ఏం పర్లేదు.